కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రూపీ అమరీందర్ దేవసాయములతో కలిసి జిల్లా కలెక్టర్ పదావత్ సంతోష్ అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజావాణి యొక్క ముఖ్య ఉద్దేశమని, ఈ రోజు ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ సమస్యలతో కూడిన 69 దరఖాస్తులు అందాయని, అట్టి దరఖాస్తులపై ఎండార్స్మెంట్ చేసి సంబంధిత శాఖల జిల్లా అధికారులకు అందజేయడం జరుగుతుందని, ఆయా శాఖల అధికారులు వెంటనే స్పందించి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై జాప్యం చేయకుండా ప్రత్యేక దృష్టి సారించి వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆయన తెలిపారు. బాధితులు జిల్లా నలుమూలల నుండి వచ్చి సమస్యలతో కూడిన ఫిర్యాదులు సమర్పిస్తున్నందున ప్రజావాణిపై నమ్మకం కల్పించే బాధ్యత అధికారులపై ఉందని, అలాగే తిరస్కరణకు గురైన దరఖాస్తులపై తప్పనిసరిగా వాటి రిమార్కులు రాయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ నెంబర్ వేసి మెయిల్ ఇస్తున్నా, ఇది ఫాలో చేసి పంపించండి. ఓకేనా? మిషన్ వాటి లేకుండా అప్లై చేసుకుంటే ఫాలో చేసి పర్లేదు మీకైతే మిషన్ వాత్సల్య ఎవరిస్తారండి? మిషన్ వాత్సల్య